మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కావేరి అమాయకత్వం, ఆ మాట తీరు నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి వాళ్ళని ఇన్ని రోజులు మిస్ అయ్యానని చాలా తప్పు చేసినట్టు అనిపించింది. తప్పు నీది కాదులే, నాది, మా బావది. మా ఇద్దరి ఈగోల వల్ల అక్క నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు జరిగిన పొరపాటు ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. జీవితాంతం అక్క కావేరి బాధ్యత నేనే తీసుకుంటాను. ఆ విషయంలో మీ మీద నమ్మకం ఉండబట్టే వదిన గారు ఇక్కడి వరకు వచ్చారు. మీ బంధంలోనే కాదు, ఈ బాధ్యతలో నేను కూడా ఈక్వల్ షేర్ తీసుకుంటాను. మనం షేర్ చేసుకోవాల్సినవి ఇవే కాదు సంధ్య, ఇంకా చాలా ఉన్నాయి. ఉంటాయి ఉంటాయి. నాకు కిచెన్లో పనులు కూడా చాలా ఉన్నాయి. అవి పూర్తి చేసుకుని వస్తాను. ఓపికగా ప్రేమగా ఎదురు చూస్తూ ఉంటాను. చాలా సంతోషం. ఈ టైంలో సూర్య ఎక్కడికి వెళ్ళాడు? గదిలో ఆ సౌండ్ ఏంటి? సూర్య, సూర్య, ఆవిరి పడుతున్నావా? నువ్వు కనిపించకపోయేసరికి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావా అనుకున్నాను. మీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్తాను? ఆఫీస్ నుంచి వచ్చేసరికి ముక్కంతా బ్లాక్ అయ్యి కోల్డ్ అనిపించింది, అందుకే ఆవిరి పడుతున్నాను. ఆ వేడి నీళ్ళు ఎక్కడవి? నేనే పెట్టుకున్నాను. ఏంటి, నువ్వు పెట్టుకున్నావా? అవును. నేనేదో పప్పుచారు కాచినట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? జస్ట్ వేడిలే కదా. గిన్నెలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాను, వేడయ్యాక తీసి తెచ్చుకున్నాను. ఆ పని నాకు చెప్పొచ్చు కదా, నేను చేసేదాన్ని కదా. ఉదయం నుండి నీకు ఎన్నో పనులుంటాయి, అది సరిపోనట్టు ఆఫీసుకు కూడా వెళ్తున్నావు. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నీకు చెప్పడం ఎందుకని? ఫ్రెండ్షిప్ లో డిమాండ్ చేయాలి, అంతేకాని ఇలా జాలి చూపించడం ఏంటి అసహ్యంగా? జాలి కాదు ఫ్రెండ్, వంట చేయడం, ఇంటి పనులు పూర్తి చేయడం నాకు రాదు కాబట్టి నా పనులు నేను చేసుకుంటున్నాను. ఇది చాలా చిన్న విషయం, సిల్లీ విషయం. నువ్వు ఫీల్ అవ్వడానికి, నన్ను క్వశ్చన్ చేయడానికి ఇందులో ఏమీ లేదు సంధ్య. ఆ గ్లాస్లో ఏంటి? మిరియాల పాలు. ఇవి కూడా నువ్వే పెట్టుకున్నావా? ఎస్. ఒక పొయ్యి మీద వేడి నీళ్ళు, ఇంకొక పొయ్యి మీద పాలు పెట్టుకున్నాను. దెబ్బకి 2 పెట్టెలు. నీ పద్ధతి అస్సలు బాగోలేదు సూర్య. ఏంటి, పాలు నీళ్లు కాచుకోవడం కూడా తప్పేనా? కాదు, నీ పనులు నువ్వే చేసుకోవడం. ఈ పనులు నాకేం కొత్త కాదు, ఆర్మీలో నేర్చుకున్నాను, ఇప్పుడు అప్లై చేస్తున్నాను. అయినా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటుంటే నాకు కూడా ఇది నా ఇల్లే అన్న ఫీలింగ్ వస్తుంది. కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. నీ ఓవర్ కేరింగ్తో ఇవి కూడా చేయనివ్వకపోతే నీ మీద ఆకాష్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. వద్దు బాబు, అంత పని చేయకు. మా ఆయనకి మంచి అయినా చెడైనా నువ్వేం చెప్తే అదే నమ్ముతాడు, వేరే వాళ్ళ వర్షన్ కూడా వినడు. తెలుసు కదా మరి. సో తమరు దయచేయండి. సరే కానీ పాలు తాగి ఆ గ్లాస్ ఇవ్వండి. నేను వెళ్ళేది కిచెన్లోకే కాబట్టి అక్కడ పెట్టేస్తాను. నో నో నో, ఎవరి పని వాళ్ళదే. నువ్వు వెళ్ళు, నేను పాలు తాగిన తర్వాత తీసుకొస్తాను. వెళ్ళండి మేడం. గుడ్ నైట్.
వెరీ గుడ్ సూర్య. ఫస్ట్ టైం అయినా కాఫీ బాగానే పెట్టావు. అందుకేనేమో నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్ ఇన్ యువర్ ఫస్ట్ అటెంప్ట్. గృహప్రవేశం రోజునే గోడ కూలిపోయినట్టు సొంత పనులు చేసుకోవడం మొదలుపెట్టిన రోజే బటన్ ఊడిపోవాలా? ఇప్పుడు సూది దారం ఎక్కడుందో. సూర్య, కాఫీ. నా కాఫీ ఆల్రెడీ అయిపోయింది. అదిగో ఖాళీ కప్. వంట పనులు రావని చెప్పి కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకున్నావు? కాఫీ పెట్టడం ఈజీనే కదా అని నేను ట్రై చేశాను. బానే వచ్చింది. రేపటి నుండి ఇంట్లో నేనే కాఫీ పెట్టాలని ప్రిపేర్ అయిపోయాను. వద్దులే, నీ పనులు నువ్వు చేసుకోవడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది వేరే పనులు చేయిస్తానా? సరే, శుద్ధి దారం ఇవ్వు. ఎందుకు? కోట్ బటన్ ఊడిపోయింది, కుట్టుకోవాలి. నాకివ్వు, కుట్టిస్తాను. నా కోటు, నా బటన్ నేనే కుట్టుకోవాలి. జస్ట్ సూది దారం ఇవ్వు చాలు. అది కాదు సూర్య, నీకు కుట్టుకోవడం రాదు కదా. ఎందుకు రాదు? సూదిలో దారం ఎక్కించి కింద నుండి పైకి తీస్తే అదే కుట్టు పడుతుంది. అది కోటు. కుట్టు అసహ్యంగా పడితే అందం పోతుంది. చూడు, ఆఫీస్కి లేట్ అయినా పర్వాలేదు, అందం చెడకుండా నేనే కుట్టుకుంటాను. ఇంతకు మించి నువ్వేం ప్రశ్నలు వేయకుండా దయచేసి సూది దారం సాయం చేస్తావా ప్లీజ్? దానికి కింద ముడి వేయండి. అలా కాదు, అయ్యో చూసుకోవాలి కదా. సంధ్య, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. బుల్లెట్ల గాయాలే కేర్ చేయలేదు. ఆఫ్టర్ ఆల్ ఈ సూదంతా. ఎలా ఉంది? వెరీ నైస్. పార్ట్నర్ రెడీనా? ఎస్ బాస్. మీ పార్ట్నర్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారండి. ప్రాబ్లమా? ఏంటి? నన్ను ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు. ఆవిరికి నీళ్లు, ఉదయం కాఫీ, కోట్కి బటన్ కుట్టుకోవడం ఇవన్నీ ఆయనే చేసుకుంటున్నారు. నన్ను అస్సలు హెల్ప్ చేయొద్దని చెప్తున్నారు. సంధి చెప్పేది నిజమేనా సూర్య? చిన్న చిన్న పనులే కదా ఆకాష్. మీ ఆవిడికి నా మీద కేరింగ్ ఎక్కువయ్యి అందుకే అలా కంప్లైంట్ చేస్తుంది, కానీ ఇదేం పెద్ద విషయం కాదు. నువ్వు లైట్ తీసుకో. సరే ఆకాష్, లేట్ అవుతుంది, ఆఫీస్కి వెళ్దాం పద. బాయ్ సంధ్య. బాయ్. బాయ్. ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటూ పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవ్వకపోయినా తొందరగా నీకొక జోడీ దొరికే వరకు నాకు మాత్రం పాపం అనిపిస్తూనే ఉంటుంది సూర్య.